ఒక అందమైన ఇంట్లో తెల్లగా మృదువుగా ఉన్న ఒక తువాలు మరియు మెరిసే ఒక అద్దం ఉండేవి. ఆ అద్దాన్ని అందరూ ఎంతో ఇష్టపడేవారు. ఎవరైనా దాని ముందు వెళ్ళినా ఒకసారి ఆగి తమని తాము చూసుకునేవారు. ఆ తువాలు కూడా చాలా ప్రత్యేకం. దాని తెల్లని రంగు, మృదువైన స్పర్శను చూసి అందరూ చాలా జాగ్రత్తగా ఉపయోగించుకునేవారు. ఎప్పుడూ శుభ్రంగా అందంగా కనిపించేది. రోజులు గడుస్తుండగా ఆ తువాలు అద్దం మంచి స్నేహితులయ్యారు. ఆ తువాలు మనసు చాలా మంచిది. స్నేహానికి విలువ ఇచ్చేది. ప్రతిరోజు ప్రేమగా అద్దంపై ఉన్న దుమ్మును తుడిచి దాన్ని మెరిసేలా చూసుకునేది. తువాలు తుడిచిన ప్రతిసారి అద్దం ఇంకా అందంగా మెరిసేది. కాలం గడుస్తోంది. వారి స్నేహం మరింత బలపడింది. కానీ మెల్లగా ఒక మార్పు మొదలైంది. ఒకప్పుడు తెల్లగా మెరిసిపోయే ఆ తువాలు రోజురోజుకి తన వెలుగును కోల్పోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే ప్రతిరోజు అద్దాన్ని శుభ్రం చేస్తూ దానిపై ఉన్న దుమ్మును, మురికిని అన్నిటినీ తన మీదకు తీసుకుంటుంది. కానీ ఆ అద్దం మాత్రం అలానే అందంగా మెరిసిపోతూ అందరి ప్రశంసలు అందుకునే. అందరూ అద్దాన్ని చూసి ఎంత శుభ్రంగా ఉంది, ఎంత అందంగా ఉంది ఈ అద్దం అని మెచ్చుకునేవారు. కానీ ఆ అద్దం కోసం తన అందాన్ని కోల్పోతున్న తువాలుని మాత్రం ఎవరూ గమనించలేదు. కాలం మారింది. ఒకప్పుడు తువాలను జాగ్రత్తగా పట్టుకునే వాళ్ళే ఇప్పుడు దాన్ని ఏ పనికైనా ఉపయోగించడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ తువాలు తన మృదువత్వాన్ని, అందాన్ని పూర్తిగా కోల్పోయింది. ఒకరోజు ఉదయం మళ్ళీ ఎప్పటిలానే అద్దాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించింది. కానీ ఈసారి అద్దం మెరవాల్సింది పోయి ఇంకా ఎక్కువ దుమ్ముగా కనిపించింది. అప్పుడు ఆ తువాలు ఒక్కసారిగా ఆగిపోయింది. తాను ఎంత మారిపోయిందో అది మొదటిసారి గ్రహించింది. నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళి అద్దాన్ని తుడవడం మానేసింది. ఆ మౌనంలో ఉన్న బాధను అర్థం చేసుకోలేక అద్దం తువాలను చూసి అడిగింది, ఏమైంది? నువ్వు ముందులాగా నన్ను చూసుకోవడం లేదు. ఎందుకు? ప్రతిరోజు నన్ను శుభ్రం చేసేదానివి. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? అయినా ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకో. నీ తెల్లదనం పోయింది. నీ అందం పోయింది. ఇప్పుడు నువ్వు పనికిరాని పాత గుడ్డలా కనిపిస్తున్నావు. ఆ మాటలు ఆ తువాలు మనసును ముక్కలు చేశాయి. మొదటిసారి ఆ తువాలు తనని తాను చూసుకుంది. ఇతరులు మెరవాలని ప్రయత్నిస్తూ తాను ఏమి కోల్పోయిందో అర్థం చేసుకుంది. అది మౌనంగా నిలిచిపోయింది. ఎందుకంటే ఎక్కువగా త్యాగం చేసే వాళ్ళే ఎక్కువగా గాయపడతారు. మరియు కొంతమందిని మెరిపించే ప్రయత్నంలో మన వెలుగుని మనమే కోల్పోతాం.